రాష్ట్ర వ్యాప్తంగా మన హయాంలో ఎక్కడెక్కడ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్స్ తీసుకొని వచ్చినామో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా మళ్ళీ మీరు పబ్లిక్ సెక్టార్లోకి తీసుకొని రావాలనే ప్రముఖమైన డిమాండ్తో ఈరోజు మన అనంతపురం మోటి జిల్లా పెనుకొండలో మేమంతా కూడా ధర్నా నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాము. గతంలో కూడా మనం చూసినాం పీపీపీ పద్ధతిని ఉత్తరాఖండ్లో కూడా గోవాలో కూడా చేయాలనుకున్న ప్రజా వ్యతిరేకత అనేది ఎక్కువగా వచ్చింది కాబట్టి అప్పుడు గవర్నమెంట్స్ అక్కడి నుంచి విరమించుకుంటూ మళ్ళా వాళ్ళు యథాస్థితిగా పబ్లిక్ సెక్టర్కి తీసుకొని వచ్చే కార్యక్రమం చూసినాం. ఈరోజు ఇంత ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రకాశం జిల్లా అదేవిధంగా కడప మదన్పల్లి ప్రకాశంలో ఈరోజే మరీ టెండర్ పెట్టి పీపీపీ ద్వారా దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలని చూసేది చాలా బాధాకరం విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీదోళ్ళ తరఫున నిలబడి పేదోళ్ళ తరఫున నిలబడి పేద ప్రజలకు అందరికీ కూడా మెడికల్ సీట్స్ అందుబాటులో తీసుకురావాలి, మళ్ళీ విద్యని తీసుకురావాలి అని ఈ యొక్క హాస్పిటల్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు పెత్తందారుల వైపు చంద్రబాబు నాయుడు గారు నిలబడి దీన్ని ప్రైవేటైజేషన్ చేయడం ఎంత మాత్రం సమంజసం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో మీరు 4-5% కేటాయిస్తే ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి. దయచేసి ఈ మెడికల్ హాస్పిటల్స్ అన్నీ కూడా మీరు పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవి పూర్తి అయితే మనకు మెడికల్ కాలేజెస్లో 2500 సీట్స్ ప్రతి ఏటా వస్తుంది. అంటే బీద సాదా ప్రజలందరూ కూడా మెడికల్ డాక్టర్ ఎవరైతే కలగంటున్నారో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ఈ అడుగులో ఇంతమంది వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. దయచేసి మీరు ఇప్పటికైనా మీ ఒక అతివాదిని ఆపి మీరు పబ్లిక్ సెక్టర్లో తీసుకొని రాకపోతే మేము న్యాయాంగానికి వెళ్తాం, జ్యుడిషియరీకి వెళ్తాం, నిజంగా ఈ పోరాటం కొనసాగిస్తాం. ఇవన్నీ మించి మీరు చేసి దుస్సాహం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు కాబట్టి మా గవర్నమెంట్ రాగానే మళ్ళీ ఇవన్నీ కూడా గవర్నమెంట్కి తీసుకొని వస్తాం, ప్రైవేటీకరణ రద్దు చేసి పబ్లిక్కి తీసుకొని వస్తామని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ చంద్రబాబు నాయుడు గారు మీరు పెత్తందారుల వైపు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి లాగా బీదోళ్ళ పక్షాన ఉంటూ న్యాయం చేయండి అంటున్నారు.